వర్షాకాలం అయితే స్టార్ట్ అయిపోయింది కదండి. ఇంకా మనం ఏది తిన్నా కొంచెం ఘాటుగా, కారం కారంగా ఉండేటట్టు ఉంటేనే మనకైతే టేస్టీగా ఉంటుందన్నమాట ఏ కర్రీస్ అయినా. అయితే నేనైతే స్పైసెస్‌ని అన్నింటిని వేయించుకొని కొంచెం పొడి అయితే చేసి పెట్టుకుందామని చెప్పేసి ఇక్కడ స్పైసెస్ ఎలా పొడి చేసుకోవాలో చూపిస్తున్నానండి. కొన్ని నేను దాల్చిన చెక్కలైతే తీసుకున్నానండి. ఆ తర్వాత కొన్ని ఇలాంచి, లవంగాలు, ఇంకా మిరియాలు, అలానే అనాస్ పువ్వు, జాపత్రి, బండ పువ్వు, ఇంకా బండ పువ్వు అయితే ఇక్కడ మర్చిపోయానండి నేనైతే. సో మీరైతే యాడ్ చేసేసుకోండి. బిర్యానీ ఆకు, అలానే ఇంకొంచెం మరాఠీ మొగ్గ, ఇవన్నీ వేసేసుకున్న తర్వాత డ్రై రోస్ట్ అయితే చేసేసుకోవాలండి. సో కొంచెం సేపు అలా డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని చల్లార్చుకోవాలన్నమాట. ఆ తర్వాత మిక్సీకేసి ఇంకా మంచిగా ఇట్లా పొడి అయితే చేసేసుకోవాలండి. మనం ఏ కర్రీ చేసుకున్నా సూపర్గా కుదురుతాయన్నమాట ఇవన్నీ ఉంటే మాత్రం. సో నేనైతే మిక్సీ చేశాను కదండి. ఇంకా మా రీతు వచ్చేసి నేను డబ్బాలో వేసేస్తాం మమ్మీ అనేసి ఇంకా తనైతే వేసి